ఒక చిన్న క్రమంలో యోహాను ఇంకా ఏబు ఇద్దరు అన్నతమ్ముళ్ళు. యోహాను చాలా తెలివైనవాడు. ఎప్పుడూ డబ్బు సంపాదనే తన లక్ష్యంగా పెట్టుకునేవాడు. కానీ ఏబు అలా కాదు. తండ్రి ఇంకా అన్న అడుగుజాడల్లో నడుస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలా చెప్తే అలానే వినేవాడు. కొంతకాలానికి తండ్రి కాలం చేస్తాడు. దాంతో యోహాను ఆస్తి పంపకాలు చేస్తాడు. అప్పుడు యోబు ఇలా మాట్లాడతాడు. చూడండి అన్నయ్య, ఏంటి అప్పులన్నీ నాకు వేశారు, ఆస్తి మొత్తం మీరు తీసుకున్నారు. ఇందులో ఏమన్నా న్యాయం ఉందా అన్నయ్య? నేను పిల్లలు కలవాడిని, నేను బ్రతకాలి కదా. దేవుని సాక్షిగా నిజాయితీగా చేయండి అన్నయ్య. చూడు ఏబు, నేనంతా నిజాయితీగానే చేశాను. ఇంతకాలం నేను పట్నంలో ఉన్నాను కాబట్టి నాకు రావాల్సిన డబ్బు మొత్తం మీరే వాడుకున్నారు. దాని లెక్క ప్రకారమే నాకు రావాల్సిన ఆస్తి నేను తీసుకొని నువ్వు చేసిన అప్పులు నీకు ఉంచేశాను. నేను ఇక్కడ లేను కాబట్టి అప్పులకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని యోహాను చేతులు దులిపేసుకుంటాడు. యోబు మాత్రం అంతా ప్రభువే చూసుకుంటాడన్న నమ్మకంతో మౌనంగా ఉండిపోతాడు ఆ రోజు. వచ్చిన తర్వాత జరిగిందంతా తన భార్య అయిన శారాతో చెప్పి యోబు బాధపడతాడు. నా సొంత అన్నీ నన్ను మోసం చేశాడు. నేను ఎంతలా నమ్మానో తెలుసా మా అన్నయ్యని ఎప్పుడూ అన్నలా నేను అనుకోలేదు, తండ్రిలా అనుకున్నాను. కానీ ఈరోజు నా అన్నీ నన్ను మోసం చేశాడు. ఏమండి, మీరేం బాధపడకండి. నేను ఇవన్నీ మీకు ముందు నుంచే చెప్తున్నాను. మీరే వాళ్ళని గుడ్డిగా నమ్మారు. అయినా కానీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనన్న దేవుని మాటలు మీకు గుర్తులేవా? మన నజరేయుడైన యేసు మనల్ని ఈ కష్టం నుంచి బయటపడేయగలడన్న నమ్మకం నాకైతే ఉందండి. కానీ మనం మోసం చేసిన వాళ్ళ సంగతి ఆ దేవుడే చూసుకుంటాడు. మనం నిజాయితీగా ఉంటే ఆ దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడు. మనం ఈరోజు నుంచి కష్టపడి పనిచేద్దాం. మన అప్పుల భారం అంతా యెహోవా మీదే వేద్దాము. మీరేమీ దిగులు పడొద్దు అని శారా ఏబుకి ధైర్యం చెప్తుంది. అలా శారా ఇంకా ఏబు పొలంలో పనిచేసి వచ్చి ఇంట్లో ఉన్న తన కూతుర్ని చూసుకుంటూ ఉంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. కొన్నాళ్ళకి రోజులు ఎంత దారుణంగా మారతాయంటే వాళ్ళకి కనీసం తినడానికి తిండి కూడా ఉండదు. పొలంలో పంట కూడా సరిగ్గా పండదు. కానీ శారా మాత్రం తన విశ్వాసాన్ని అసలుకే వదలదు. ఎప్పుడూ భర్తకి ప్రభువు మాటలు చెప్తూ ప్రభువుపై నమ్మకాన్ని పెంచుతూ ఉంటుంది. ఇలా కొంతకాలం చాలా కష్టకాలం జరుగుతుంది. అప్పుల వాళ్ళు రోజు ఇంటికి వచ్చి గొడవ చేసి వెళ్తూ ఉంటారు. ఒకరోజు అప్పుల వాళ్ళు ఇంటికి వస్తారు. ఏమయ్యా ఏబు, ఏదో పెద్ద మనిషి అని నీకు అప్పిస్తే ఈరోజు మీ అన్నయ్య నాకు ఆ అప్పుకి ఎలాంటి సంబంధం లేదని చేతులెత్తేశాడు. నీకు ఎంత సమయం ఇచ్చినా సరే నువ్వు కనీసం వడ్డీ కూడా కట్టలేకపోతున్నావు. ఇంకా నీకోసం నేను ఒక్కరోజు కూడా ఎదురు చూడలేనయ్యా. అలా అనకండి రమేష్ గారు, నేను మీ అప్పు కట్టేస్తానండి. నాకు ఇంకొంత సమయం ఇచ్చినట్లయితే నేను మీ అప్పుని తప్పకుండా తీరుస్తానండి. పొలంలో పంట కూడా పండిస్తున్నాను. అప్పు మొత్తం తీర్చలేకపోయినా సగం అయినా సరే నేను ఈ సంవత్సరం తీర్చేస్తానండి. ఇలా నీకు సంవత్సరాలు గడువులు ఇచ్చుకుంటా పోతే ఎలాగయ్యా ఏబు? ఇవన్నీ నాకు తెలీదయ్యా. నేను మీరు చెప్పే మాటలేమీ ఇంకా వినదలుచుకోలేదు. రేపు ఉదయంలోపు నా అప్పు గనక తీర్చకపోతే నేను పంచాయతీ పెట్టాల్సి వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితం. అది కాదు రమేష్ గారు, ఆయన చెప్తున్నారు కదా, మేము చాలా కష్టపడుతున్నామండి. అసలు అప్పు మాది కాకపోయినా ఇచ్చిన మాట పోకూడదని మా ఆయన ఈ అప్పుల భారాన్ని తన భుజంపై వేసుకున్నాడు. మీరు ఇంకొంత సమయం ఇచ్చినట్లయితే మేము ఆ అప్పు తీర్చగలము అని శారా చాలా జాలిగా బతిమలాడుతుంది. లేదమ్మా, రేపు మీకు ఆఖరు. రేపు కనుక మీరు డబ్బులు ఇవ్వకపోతే ఉదయాన్నే నేను పంచాయతీ పెడతానని చెప్పేసి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారా ఇంకా ఏబుకు ఏం చేయాలో అర్థం కాక పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు. చూడండి పాస్టర్ గారు, మేము పెద్ద సమస్యలో ఉన్నామండి.
అని జరిగింది మొత్తం చెప్పేసి, రేపు కనుక అతను పంచాయతీ పెడితే నేను ఇంకా ప్రాణాలతో ఉండి అనవసరం. నా భార్య నేను ఇద్దరం కలిసి చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాము. మీ దగ్గరకు వచ్చి మా సమస్యకి ఏదన్నా పరిష్కారం ఉంటుందేమో ఆలోచిద్దామని ఇలా వచ్చాము. చూడు ఏబు, అన్నిటికీ చావే పరిష్కారం కాదు. దేవుడు ఆత్మహత్యని చాలా పాపంగా భావిస్తాడు. నేనొక పని చెప్తాను, చెయ్యి. నీకొక విషయం తెలుసమ్మా సారా, ప్రార్థన పని చేస్తుంది. నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే దేవుడు నీకన్నా అన్ని కార్యాలు చూపిస్తాడు. నువ్వు విశ్వాసంతో ప్రార్థించి చూడు. రాత్రిపూట ప్రార్థన దేవుడు బాగా వింటాడు. నువ్వు అర్ధరాత్రి ప్రార్థన చేయి. ఈ రాత్రి తెల్లార్లు మోకాళ్ళ మీద నిలబడి విడువక ప్రార్థన చేయి. ఆ సమస్య నుంచి దేవుడే నిన్ను బయటపడేస్తాడమ్మా. ప్రార్థన ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది తల్లి. అలాగే సారా ఇంకా ఏబు రాత్రంతా మోకాళ్ళపై నిలబడి ఇలా ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఓ పరలోకమునున్న మా తండ్రి, మా పాపములను క్షమించండి, మమ్ము ఈ శోధన నుంచి బయటపడేయండి. ఇంత వేదనలో ఉండి మేము మీకు ప్రార్థన చేయుచుండగా మా మనవిని మీరు ఆలకించి మా సమస్యల భారం అంతా తొలగించండి. ఈ మనవులన్నిటినీ నజరేయుడైన ప్రభువు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్ అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఉదయాన్నే రమేష్ ఇంటి ముందుకు వస్తాడు. ఏమయ్యా ఏబు, డబ్బంతా సిద్ధం చేశావా లేదా? లేకపోతే చెప్పు, ఇప్పుడే మనం పంచాయతీకి వెళ్దాం. వెంటనే సారా, ఏవండి రమేష్ గారు, మాకు గనక కొంత సమయం ఇచ్చినట్లయితే మేము డబ్బుని సిద్ధం చేసుకుంటాం. ఒక్కసారి మా పరిస్థితిని కూడా ఆలోచించండి. అవునండి, దయచేసి ఈ ఒక్క అవకాశం ఇవ్వండి అని ఏబు అడుగుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి ఏబు అన్నయ్య యోహాను వస్తాడు. ఏంటన్నయ్యా, ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీ తమ్ముడు ఎన్ని అవమానాలు పడుతున్నాడో, ఎన్ని నిందలు మోస్తున్నాడో, ఎంత అవమాన భారంతో కుమిలిపోతున్నాడో చూడడానికి వచ్చావా? లేదు తమ్ముడు, నిన్ని కష్టాలు సమస్యల నుంచి బయటపడేయడానికి డబ్బు తీసుకొని వచ్చాను. నీ అప్పంతా నేనే తీర్చాలి అన్న నిర్ణయం తీసుకొని వచ్చాను. ఇదిగోండి మీ అప్పు, అసలు మొత్తం ముందులో ఉంది. దీన్ని తీసుకొని మా తమ్ముడిని ఇంకొక మాట కూడా అనకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని రమేష్ చేతికి డబ్బిస్తాడు. అమ్మయ్యా, ఇంకా ఈ జన్మలో ఈ ఏబు దగ్గర నేను అప్పు తీసుకోలేనేమో అనుకున్నాను. ఎలాగైతేనే నా డబ్బులు నాకు వచ్చాయి. ఇంకొకసారి ఈ ఏబుకి అప్పు ఇస్తే అప్పుడు అడగండి. చూడండి రమేష్ గారు, మీకు రావాల్సిన డబ్బు మొత్తం మీకు అందింది. ఇంకా ఎందుకో మా తమ్ముడిని తక్కువగా మాట్లాడుతున్నారు? ఇంకా మీరేమీ మాట్లాడడానికి వీల్లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాడు యోహాను. అదంతా చూస్తున్న ఏబు ఇంకా సారా ఇదంతా నిజమా కళ అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు యోబు ఇలా అంటాడు, అన్నయ్య, ఇదంతా నిజమేనా? నువ్వు నా కోసం నా అప్పు మొత్తం తీర్చేశావా? అసలు ఇది ఎలా సాధ్యమైంది అన్నయ్య? అది తమ్ముడు, నేను రాత్రంతా చాలా బాగా ఆలోచించాను. రాత్రి నాకు కలలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రభువు నాకు కలలో ఇలా చెప్పాడు, యోహాను, నీకు నిద్ర ఎలా వస్తుంది? అక్కడ నీ తమ్ముడు యోబు చాలా కష్టకాలంలో ఉన్నాడు. తను నీ తోడబుట్టినవాడు. నువ్వు అతనికి అన్నవే కాదు, ఇప్పుడు తండ్రితో సమానం. నీ తమ్ముడు అక్కడ హృదయవేదనతో రాత్రంతా మేలుకొని నన్ను ప్రార్థిస్తూ ఉన్నాడు. నువ్వు ఇక్కడ హాయిగా నిద్రపోతున్నావా? వెంటనే వెళ్ళి నీ తమ్ముడికి సహాయం చెయ్యి. నీ పాపాలన్నిటినీ క్షమిస్తాను. జరిగిందంతా చెప్తాడు. అప్పుడు సారా ఇలా అంటుంది, ఏవండి, నేను చెప్పాను కదా, మనం నమ్ముకున్న ప్రభువు మనకి అన్యాయం చేయడు అని. చూసారా, పాస్టర్ గారు చెప్పినట్లే మన ప్రార్థన పనిచేసింది. మన కన్నీటి ప్రార్థనని దేవుడు విన్నాడు. ఇలానే అందరి జీవితాల్లో ప్రార్థన అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే గొప్ప బహుమానాన్ని ఇవ్వడానికేనని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇలా
ఆ రోజు నుంచి ఏబు ఇంకా సారా రోజు రాత్రి ప్రార్థన చేసుకోవడం మొదలు పెడతారు. వాళ్ళు ప్రార్థన చేసుకోకుండా వాళ్ళ రోజుని స్టార్ట్ చేయరు. అలానే రాత్రి సమయంలో ప్రార్థన చేయకుండా నిద్రపోరు. ఇలా ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశము. మనము దేవునికి మొరపెట్టగా దేవుడు మన మొర వింటాడు.